నమస్కారం. కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్ కి మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. నేను ఏ వీడియో చూస్తున్నానని మీరు ఆలోచిస్తున్నారా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లెట్ మీ టెల్ యూ, మీరు చాలా మంచి వీడియో అయితే చూస్తున్నారు, విచ్ ఇస్ డైలీ జాబ్ అలర్ట్స్. ఈ డైలీ జాబ్ అలర్ట్స్ వీడియో ప్రతిరోజు రాత్రి 9 గంటలకి మీకోసం కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్ తీసుకొస్తుంది. ఇంతకీ ఈ వీడియో చూస్తే నాకు వచ్చేది ఏంటి అని మీకు ఇంకో సందేహం వస్తుంది. ఈ వీడియో చూస్తే మీకు బేసిక్గా గవర్నమెంట్ జాబే నాకు లక్ష్యం, నా వన్ అండ్ ఓన్లీ టార్గెట్ నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి అని ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో గవర్నమెంట్ జాబ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిలేటెడ్గా, వాళ్ళకి ఉన్న ఒక ఇన్ జనరల్ కన్వెన్షనల్ బిలీఫ్ ఏంటంటే కొన్ని ఎగ్జామ్స్ మటుకే ఉన్నాయి, కొన్ని రిక్రూట్మెంట్స్ మటుకే జరుగుతూ ఉంటాయి అని. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి ఆర్ఆర్బిని కన్సిడర్ చేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. వాళ్ళు ఏం చేస్తారు, రైల్వేస్కి సంబంధించి టెక్నీషియన్, జేఈ, ఆర్పిఎఫ్, ఏఎల్పి, ఎన్టీపీసీ. ఎస్ఎస్సి అయితే సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, అలానే గ్రూప్ డి కానిస్టేబుల్, ఇలా కొన్నింటిని కన్సిడర్ చేసి అక్కడ స్టిక్ ఆన్ అయిపోయి ఉంటారు. అలా కాకుండా ఎన్నో డిపార్ట్మెంట్స్, ఎన్నో ఇన్స్టిట్యూషన్స్, ఎన్నో ఆర్గనైజేషన్స్ వాళ్ళ యొక్క సొంత రిక్రూట్మెంట్ ప్రాసెసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తు మనకి తెలియక మనం వాటికి అప్లై చేయట్లేదు, మన సమయాన్ని వృధా చేసుకుంటున్నాము, ఎంతో వాల్యుబుల్ ఆపర్చునిటీస్ మనం పోగొట్టుకుంటున్నాం. సో అందుకని ఈ వీడియో ద్వారా మేము ఆ సమస్యని పరిష్కరించాలి అని అనుకుంటున్నాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారు అనుకోండి, మేక్ ష్యూర్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోండి. అలానే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి, సో దట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అట్ ద వెరీ సేమ్ టైం వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడగలుగుతారు. ఆన్ దట్ నోట్, మరి అక్టోబర్ 7కి సంబంధించి ఏమేమి ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ అనేవి యాక్టివ్ స్టేట్లో ఉన్నాయి, తొందరలో క్లోజ్ అయ్యేవేంటి, అలానే తొందరలో స్టార్ట్ అవబోయేంటి అన్ని కూడా ఈ వీడియోలో లుక్ చేసేద్దాం. మరి వివరాల్లోకి వెళ్తే కనుక ముందుగా ఐటీబీపీ మెడికల్ ఆఫీసర్ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతూ ఉంది. సో ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ 345 వేకెన్సీలకు గాను 18 సంవత్సరాలు ఇస్ ద మినిమం ఏజ్ అంటున్నారు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలని మనకి ఇంకా క్లియర్గా తెలియదు, బికాస్ ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాలేదు. సో అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళు ఒక డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, మేబీ అరౌండ్ అక్టోబర్ 14, 15 ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో. అప్పుడు మనకి ఇంకా క్లియర్ కట్గా ఒక సమాచారం అయితే లభిస్తుంది. సో 14th నవంబర్ వరకు టైం ఉంది. ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలంటే ఈ లింక్లోకి వెళ్ళొచ్చు, కాకపోతే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది మటుకు 16th అక్టోబరే. అలా తర్వాత నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళ యొక్క ఆఫీస్ అటెండెంట్ గ్రూప్స్ రిక్రూట్మెంట్ చేపడుతుంది ఫర్ 108 వేకెన్సీస్. 18 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు అర్హులు, 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ జరుగుతూ ఉంది. అండ్ 21st అక్టోబర్ ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై. సో అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక ఒకసారి నోటిఫికేషన్ చూసి ఈ లింక్లోకి వెళ్ళి అప్లై చేయండి. రిమెంబర్, మీరు ఏ నోటిఫికేషన్కి ఏ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలన్నా లేదా రిక్రూట్మెంట్కి అప్లై చేయాలన్నా వన్ థింగ్ మీరు ఎప్పుడు షూర్గా మర్చిపోకూడదు, విచ్ ఈస్ నోటిఫికేషన్ని ప్రాపర్గా చదవడం. ఎందుకంటే కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉంది, వాళ్ళు ఏం చేశారు, కొన్ని ఎగ్జామ్స్కి లైక్ జేఈ వాటికి, ఎన్టీపీసీ వాటికి కోవిడ్ని దృష్టిలో పెట్టుకుని ఒక 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది అందించారు. అదే అన్ని ఇన్స్టిట్యూట్స్ లేదా అన్ని డిపార్ట్మెంట్స్ అలా ఇస్తే రూల్ ఏం లేదు కదా. సో దట్ ఈస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు కన్సిడర్. అట్ ద వెరీ సేమ్ టైం కొన్నిసార్లు వర్క్ ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ అని చెప్తారు, అంటే ఖచ్చితంగా పనిచేసే అనుభవం ఉండాలి అని. అది మనం నోటిఫికేషన్ చదవకపోతే తెలియదు కదా. అలానే కొన్నిసార్లు స్పెసిఫిక్ ఎలిజిబిలిటీ అంటారు, అంటే మీరు ఖచ్చితంగా ఈ డిగ్రీలో ఇది చదివి ఉన్నట్టయితేనే మీరు అప్లై చేయండి అని చెప్పి. సో మన ఇంజనీర్గా నార్మల్ డిగ్రీ చూసా ఎంఎస్సీ అన్నారు కదా, ఓకే ఎంఎస్సీ అని చెప్పి అప్లై చేస్తాం, లోపలికి వెళ్తే తెలుస్తుంది వాళ్ళు ఓన్లీ ఎంఎస్సీ కెమికల్ ఇంజనీరింగ్ సంథింగ్ అలా ఏదో స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు అని చెప్పి. సో అందుకని ఎప్పుడైనా సరే మీరు అప్లై చేయాలనుకున్నప్పుడు మేక్ ష్యూర్ నోటిఫికేషన్ ఒకసారి ప్రాపర్గా చదవండి. ఏజ్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవ్వచ్చు, స్పోర్ట్స్ బేసిస్ మీద ఏమన్నా కోటా ఉందా, లేదు ఈడబ్ల్యూఎస్ గురించి ఏం చెప్తున్నారు, లేదు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా, దివ్యాంగజనుల కోటా గురించి ఏం చెప్తున్నారు, అదంతా మనకు ఐడియా వస్తుంది. అందుకని నోటిఫికేషన్ చదివి అప్పుడే అప్లై చేయండి. ఆ నోటిఫికేషన్లో వాళ్ళు ఫోటోలు ఏ విధంగా ఉండాలి, ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, ఇవన్నీ కూడా మెన్షన్ చేసే అవకాశాలు ఉంటాయి కదా, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. అందుకని అలానే ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్, ఎస్ఏ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ వాళ్ళు చెప్తూ ఉన్నారు, ప్రొవిజనల్లీ యాక్సెప్ట్ చేశారా, కండిషనల్లీ యాక్సెప్ట్ చేశారా, అలానే రిజెక్ట్ చేశారా అని చెప్పి. అలానే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఆర్ఆర్బికి సంబంధించి ఏదైతే ఆర్పిఎఫ్, ఎస్ఏ రిక్రూట్మెంట్ ఉందో దాని యొక్క పరీక్ష December 1st వీక్లో ఉంటుంది. ఇక్కడ మీరు జాగ్రత్త గమనిస్తే ఎవరైతే ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఆర్ఆర్బి ఏఎల్పి, అలానే ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ ఎస్ఐ, అలానే జేఈ టెక్నీషియన్, వీటికి సంబంధించిన డేట్స్ ఆర్ఆర్బి రిలీజ్ చేసేసింది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో చేసి ఉంచాం. సో ఆ వీడియోని ఒకసారి క్లియర్ కట్గా చూడండి, మీ డౌట్స్ అంటే క్లియర్ అయిపోతాయి. ఓకే,
సో ఏఎల్పి, ఆర్పిఎఫ్, ఎస్ఐఈ, జేఈ టెక్నీషియన్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో క్విక్గా ఉండండి, మీ దగ్గర ఇంకా టైం చాలా తక్కువగా ఉంది. రాబోయే 2 నెలలు కూడా ద నెక్స్ట్ కమింగ్ 2 months విల్ బి వెరీ వెరీ క్రూషియల్ ఫర్ యూ. అలానే ఎన్టీపీసీకి సంబంధించి కానీ, లేదు పారామెడికల్కి సంబంధించి కానీ, అలానే ఈ ఆర్పిఎఫ్లో కానిస్టేబుల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మటుకు మనకి ఇప్పటివరకు అప్డేట్ అయితే ఏ విధంగానూ లేదు. ఓన్లీ వీటికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ చేశారు, వీటికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ చేయలేదు. క్లియర్? మూవింగ్ అహెడ్. ఆర్ఆర్బి టెక్నీషియన్ రిక్రూట్మెంట్ మళ్ళీ రీఓపెన్ చేశారు. అఫ్ కోర్స్ ఎగ్జామ్ మటుకు డిసెంబర్లోనే జరుగుతుంది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అంటే నాకు గుర్తున్నంత వరకు ఒకవేళ కరెక్ట్ అయితే, ఈ మధ్య మతమరకు బాగా ఎక్కువైపోతుంది, December 16th నుంచి December 26th వరకు టెక్నీషియన్ ఎగ్జామ్ అనమాట. సో దానికి సంబంధించిన 16th October వరకు మళ్ళీ అప్లై చేసుకుని, మళ్ళీ ఇన్ ద సెన్స్ ఆల్రెడీ అప్లై చేస్తే అప్లై చేయాల్సిన అవసరం లేదు, బట్ ఎవరైతే అప్లై చేసుకోవడం కుదరలేదో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం. 14,298 వేకెన్సీలు కూడా పెంచేశారు. అండ్ 10th పాస్ అయినా లేదు బ్యాచిలర్ డిగ్రీ, బికాస్ ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 1 ఉంది, గ్రేడ్ 3 కూడా ఉంది కాబట్టి సో ఈ లింక్లోకి వెళ్ళి అప్లై చేసేది. తర్వాత ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేపడుతుంది. ఖచ్చితంగా పిహెచ్డి ఉండాలి. ఈ 24 వేకెన్సీస్ జాబ్ కొట్టాలి అంటే 31st October లాస్ట్ డేట్. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రొఫెషనల్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ చేపడుతూ ఉన్నారు. 40 వేకెన్సీస్ గాను. 21 to 30 years ఇస్ ద ఏజ్ లిమిట్. ఏదన్నా ఒక డిగ్రీ ఉంటే చాలు అంటారు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఏదన్నా ఒక డిగ్రీ ఉంటే చాలు. అండ్ అప్లై చేసుకోవడానికి 13th October ఇస్ ద లాస్ట్ డేట్. అంటే ఇంకొక 6 days మటుకే ఉన్నాయి. ఈ వారంతో ఇది ముగిసిపోతుంది, సో జాగ్రత్త. తర్వాత ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడీ 39,481 ఖాళీలు ఉన్నాయి. 18 నుంచి 23 సంవత్సరాల వాళ్ళ అర్హులు. 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే చాలు. అండ్ 14th October. సో ఎగ్జాక్ట్లీ ఇంకొక 7 days ఉంది. వాళ్ళు 7th October కదా, ఎగ్జాక్ట్లీ ఒక వారం రోజుల సమయం ఉంది. గుర్తుపెట్టుకోండి, జస్ట్ 10th క్లాస్ పాస్ అయ్యి ఇంత యంగ్ ఏజ్లో ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. సో ఆలస్యం చేయకుండా అప్లై చేసేయండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించిన పోస్ట్ రిక్రూట్మెంట్ 8,113 వేకెన్సీలు ఉన్నాయి. 18 నుంచి 36 సంవత్సరాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ఖచ్చితంగా ఉండాలి. 13th October ఇస్ ద లాస్ట్ డేట్. గుర్తుపెట్టుకోండి, దీనికి అప్లై చేయాలంటే మీరు ఖచ్చితంగా డిగ్రీ అయితే చదువు ఉండాలి. డిగ్రీ కన్నా తక్కువ అర్హత ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేయడానికి అర్హులు కాదు. తర్వాత ఆర్ఆర్బి ఎన్టీపీసీ 10+2 అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎవరైతే డిగ్రీ ఫినిష్ చేయలేకపోయారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే 10+2 ఇంటర్మీడియట్ స్థాయి చదివిన వాళ్ళు. 3,445 వేకెన్సీస్ ఉన్నాయి. 18 నుంచి 33 సంవత్సరాల వాళ్ళ అర్హులు. 10+2 ఇంటర్మీడియట్ ఈస్ ద ఎలిజిబిలిటీ. 20th October ఇస్ ద లాస్ట్ డేట్. సో జాగ్రత్తగా చూసుకోండి. గ్రాడ్యుయేషన్ ఎవరైతే చేశారో వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చు, దీనికి అప్లై చేయొచ్చు. కానీ ఎవరైతే 10+2 ఇంటర్మీడియట్ మట్టుకే చదివారో వాళ్ళు దీనికి మట్టుకే అప్లై చేయగలరు, దీనికి అప్లై చేయలేరు. అది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఓకే. తర్వాత ఇస్రో వాళ్ళు హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. 103 వేకెన్సీస్కి గాను. 18 నుంచి 30 సంవత్సరాల వాళ్ళ అర్హులు. డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి, అందుకని 10th, డిప్లొమో, డిగ్రీ, మాస్టర్స్ ఇలా అందరూ కూడా ఎలిజిబులే. 9th October, ఇవాళ ఆల్రెడీ 7th October. అంటే ఇంకో 2 daysలో ఇస్రోకి సంబంధించిన ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మీకు మిస్ అయిపోతుంది. అందుకని వెంటనే ఈ లింక్లోకి వెళ్ళి అప్లై చేసింది. తర్వాత ఎగ్జిమ్ బ్యాంక్ మేనేజ్మెంట్ ట్రైనీ రిక్రూట్మెంట్ చేపడుతుంది ఫర్ 50 వేకెన్సీస్. 21 నుంచి 28 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఎంబీఏ కానీ, పీజీడీ, సిఏ కానీ, సిఏ కానీ చేసి ఉండాలి అని అంటున్నారు. అండ్ టుడే ఈస్ ద లాస్ట్ డేట్. మేబీ ఇఫ్ యూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో బిట్ ఎర్లీ, స్టిల్ యూ మైట్ హ్యావ్ ఛాన్స్. తర్వాత ఐటీబీపీ కానిస్టేబుల్ డ్రైవర్ రిక్రూట్మెంట్. ఇది ఆల్మోస్ట్ ఒక నెల రోజుల నుంచి దగ్గర దగ్గర మీకు చెప్తూనే ఉన్నాం. బట్ ఎట్టికేలకు సమయం వచ్చేసింది. రేపటి నుంచి దీని అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 10th క్లాస్ పాస్ అయ్యి హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు ఈ 545 వేకెన్సీ రిక్రూట్మెంట్. తర్వాత డిఆర్డీఓ అప్రెంటిస్ రిక్రూట్మెంట్, ఇది కూడా ఇవాళ ఆఖరి తేదీయే. 55 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన, డిప్లొమా చేసిన వాళ్ళందరూ అర్హులే దీనికి అప్లై చేసుకోవడానికి. సో ఆలస్యం చేయకుండా అప్లై చేసేయండి. తర్వాత సీటెట్ December 15th ఎగ్జామ్ ఉంది. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. 16th October వరకు మీకు టైం ఉంది అప్లై చేసుకోవడానికి. సో ఇంజనీరింగ్ అందరం కూడా ఏపీ టెట్, తెలంగాణ టెట్కే ప్రిపేర్ అవుతూ ఉంటాము. బట్ స్టిల్ యూ కెన్ ఆల్సో అప్లై ఫర్ దిస్ అండ్ గెట్ సమ్ గుడ్ ఎలిజిబిలిటీ ఇన్ దిస్. తర్వాత ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ టీజీసీ 141 రిక్రూట్మెంట్ చేపడుతుంది. 30 వేకెన్సీలకు గాను. 20 నుంచి 27 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఇంజనీరింగ్ చేస్తుంటే చాలంటున్నారు. 17th October ఇస్ ద లాస్ట్ డేట్. ఇంకొక 10 రోజులు ఉంది మనం దీనికి అప్లై చేసుకోవడానికి. సో ఆలస్యం చేయకుండా లింక్లోకి వెళ్ళి అప్లై చేసేయండి. తర్వాత యూసీఎంఎస్ జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ చేపడుతుంది ఫర్ 29 వేకెన్సీస్. 27 సంవత్సరాలు ఇస్ ద మాక్సిమం ఏజ్ అంటున్నారు, గరిష్ట వయస్సు పరిమితి. 9th October. సో 2 days ఉంది అప్లై చేయడానికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 10+2 ఇంటర్మీడియట్ అని అంటున్నారు. సో డిగ్రీ అవసరం లేదు దీనికి అప్లై చేయడానికి. సో అప్లై ఫర్ దట్. తర్వాత యూపీఎస్సీ ఇంజనీరింగ్ ఎగ్జామ్ ఉంది. దానికి గాను 232 వేకెన్సీస్ ఉన్నాయి. 21 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమో, డిగ్రీ, ఎంఎస్సీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
అండ్ రేపే దీనికి ఆఖరి తేదీ. సో ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసేయండి ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళు. సో దట్ బ్రింగ్స్ అస్ టు దట్ మీరు కనుక ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, కానిస్టేబుల్, జీడీ అలానే ఇతర పరీక్షలకి ఎస్ఎస్సికి సంబంధించిన వాటికి ప్రిపేర్ అవుతున్నా, లేదు రైల్వేస్కి సంబంధించి ఇందాక చెప్పినట్టుగా ఏఎల్పి, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3, జూనియర్ ఇంజనీర్, జేఈ, అలానే ఆర్పిఎఫ్ ఎస్ఐ, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఎన్టీపీసీ, గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ వాటికి సంబంధించి ప్రిపేర్ అవుతున్నా, అలానే మీరు బ్యాంకింగ్కి ప్రిపేర్ అవుతున్న, పిఓ ప్రొబేషనరీ ఆఫీసర్, ఎస్ఓ స్పెషలిస్ట్ ఆఫీసర్, క్లర్క్ వీటికి ప్రిపేర్ అవుతున్నా, అలానే మీరు ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అలానే అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ వాటికి ప్రిపేర్ అవుతున్నా. ఇవి కాకుండా ఎల్ఐసి అని, లేదు నాబార్డ్ అని, లేదు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని, లేదు సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అని, ఇవి కాకుండా ఇంకా ఏమన్నా వేరే డిపార్ట్మెంట్స్, ఇంటెలిజెన్స్ బ్యూరో అని, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని, గ్రూప్ 1 కని, గ్రూప్ 2 కని, గ్రూప్ 4 కని, ఇలా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అరిథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇలా ఏవైతే మేజర్ ఎగ్జామ్స్ ఉన్నాయో, జనరల్ అవేర్నెస్ లాంటి మేజర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో, ఈ మేజర్ సబ్జెక్ట్స్కి సంబంధించిన హై క్వాలిటీ, ఐ రిపీట్ హై క్వాలిటీ కంటెంట్ ఒకవేళ తీసుకుని మీరు మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి అని అంటే కాంపీట్ మైండ్స్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ యూ. వెంటనే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, ఒకసారి కోర్సెస్ని చెక్అవుట్ చేయండి, అండ్ తర్వాత ద కాల్ ఈజ్ యువర్స్. మీరు యాపిల్ ఒకవేళ ఐఫోన్ యూస్ చేస్తే కనుక యాపిల్ యాప్ స్టోర్లోకి వెళ్ళినా సరే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలానే మీరు మమ్మల్ని డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా మాతో కనెక్ట్ అవ్వచ్చు. టెలిగ్రామ్, మీకు ప్రతి పీడిఎఫ్ని కూడా టెలిగ్రామ్లో షేర్ చేయడం జరుగుతుంది. అది డైలీ మార్నింగ్ 9 o'clock వచ్చే భారత్ అవ్వచ్చు, లేదు ఇంజనీర్గా ఏదైనా లైవ్ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ అవ్వచ్చు, లేదు ఇంజనీర్గా నేర్చుకోవడానికి ఏదైనా కంటెంట్ మెటీరియల్ అవ్వచ్చు, లేదు నోటీస్లో నోటిఫికేషన్ అవ్వచ్చు, అవన్నీ కూడా మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాం. అలానే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లలో కూడా మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు. అలానే మీరు ఇప్పటివరకు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే కైండ్లీ డూ దట్, డోంట్ ఫర్గెట్. అలానే మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక 9010701353 ఈ నెంబర్కి కాల్ చేయండి. కాంపీట్ మైండ్స్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్తో మాట్లాడండి, మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకోండి. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ వీడియో ఒకవేళ మీకు హెల్ప్ అయి ఉంటే వెల్ అండ్ గుడ్, దట్స్ హ్యాపీ ఫర్ మీ. ఒకవేళ మీకు హెల్ప్ అవ్వలేదని అనుకుంటే స్టిల్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ టు మేక్ మీ హ్యాపీ. ఎలా అంటే ఈ వీడియోని ఇంకో 10 మందికి షేర్ చేయండి, లేదు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. బికాస్ మేబీ మీకు నచ్చకపోవచ్చు, వాళ్ళు ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నారేమో ఎవరికి తెలుసు. అందుకని ఈ వీడియోని ఎవరికి ఒకరికి షేర్ చేయండి. చేస్తారు కదా, నాకు తెలుసు మీరు చేస్తారు, బికాస్ యూ పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్ ఆస్పిరెంట్స్. ఆన్ దట్ నోట్ మళ్ళీ రేపటి డైలీ జాబ్ లెక్చర్లో కలుద్దాం. టిల్ దెన్ స్టేట్ ఇన్ టు కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్. గుర్తుపెట్టుకోండి, కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్, శివారెడ్డి లాజిక్స్ కాంపీట్ మైండ్స్. అంటిల్ దెన్ నమస్కారం.